అస్సాం గోవంతక పార్టీ ఆ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పాపం 5 ఏళ్లు పరిపాలించే కేసీఆర్ 10 ఏళ్లు పరిపాలించిన తర్వాత వీళ్ళ పార్టీ పోతుంది కాబట్టి ఒక్కసారి టీడీపీ కాంగ్రెస్ మాట్లాడారు కదా, ఒక్కసారి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు ఉన్నారు, వారి కామెంట్స్ తీసుకుందాం. రైట్ సతీష్ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాట్లాడిన అంశాలు ఇప్పుడు ఇద్దరు ప్రస్తావించారు. సో దాంట్లో ఏంటి అవన్నీ కూడా చెప్తా ఉన్నారు, వారు మాట్లాడినటువంటి అంశాల్లో ఏ విధమైనటువంటి తప్పులు ఉన్నాయి ఏంటనేది. సో మీరేం చెప్తారు సార్ సతీష్ గారు? ఎందుకంటే చర్చ జరుగుతోంది ఇప్పుడు పాలమూరుకు సంబంధించి. అక్కడ నేను కుర్చీ చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న వ్యక్తి కేసీఆర్ గారే. మరి ఏం జరిగింది 10 ఏళ్ళు? ఒక విషయమై చెప్తున్నామండి, కుర్చీ దొరకల. కలియుగంలో మంచిని చెడు టేక్ ఓవర్ చేసినప్పుడు కలికి వస్తాడు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఇబ్బంది పెట్టినా పక్క రాష్ట్ర పనులు వచ్చి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని గానీ రాష్ట్ర ప్రయోజనాలు గానీ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు ఇప్పుడు ఏం జరిగింది ఇబ్బంది పెట్టే వాళ్ళు చేసుకుంటున్నారు కదా. చెప్తున్నానండి, మనకు పక్క రాష్ట్రం అదే చెప్తున్నానండి మీకు. ఎందుకంటే అంత అక్కస్ ఎందుకంటే టీడీపీలకు అంత ప్రభుత్వం మీద కొట్లాడండి. మీరు కూడా తెలంగాణ వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు కాదు కదా, పార్టీ పుట్టిందా ఇక్కడ, అయినా తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ నుంచి మాట్లాడుతున్నారు. రోజు మీరు పార్టీ గురించి కాండి, టీడీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు పక్కకు పెట్టండి, ఎట్లా వాళ్ళు చాతగానోళ్ళు, వాళ్ళు తెలివి లేదు, అవగాహన లేదు, సోయి లేదు. వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన దిశగా వాళ్ళు ముందుకు పోతలేరు. వాళ్ళది గన్ కల్చర్, అగ్రికల్చర్ కాదు, గన్ కల్చర్ డెవలప్ చేస్తున్న విషయం కొండా సురేఖ గారి కూతురే బహిరంగంగా చెప్పింది. గన్లు పెట్టి మరి పైసలు వసూలు చేస్తున్నారని. వాళ్ళు కూడా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఓటుకు నోటులో దొరికింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దొరకలేని బహిరంగంగా మీడియా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఇబ్బంది పెడదామనే కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేద్దామనే కదా ఈ చంద్రబాబు నాయుడు గారు గతంలో గానీ ఇప్పుడు గానీ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది అందరికి కళ్ళ కనబడుతుంది అండి. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, గతంలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజానికం అందరు కూడా మన నీళ్లు, మన నియామకం, మన నిధులు కోసమే కొట్లాడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ నినాదాలతో మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం. ఇలా అదే నీళ్లు, అదే నిధులు, అదే నియామకాలన్నీ ఆంధ్ర వాళ్ళు ఇంకోలో పక్క రాష్ట్ర పోలో తీసుకుపోతా అంటే ఊకునే పరిస్థితులు ఉంటారండి. జంగు సైరన్ మోగుతుంది. కేసీఆర్ గారు బయటకు వచ్చిరు, ఖచ్చితంగా కొట్లాడతాం అందరి మీద. అట్లాంటి పరిస్థితి ఉంటది. కానీ మీరేదో టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. సిగ్గుండాల మాట్లాడడానికి కాంగ్రెస్ వాళ్ళకి. మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేను చాలా సైలెంట్ గా ఉన్నా. ఒక్క నిమిషం ఆగండి. మీరు పెగ్గు గిగ్గు అని రకరకాల మాటలు మాట్లాడు. చదువుకున్న నైతిక విలువలతో మాట్లాడు నేర్చుకోవాలి ఫస్ట్. బయట టెస్టులకు వచ్చిన తర్వాత పెగ్గు గిగ్గు ఏంటంటే పెగ్గు తాగనోడు లేడా? పెగ్గు తెలంగాణ రాష్ట్రంలో బయట ఎవడు తాగరా పెగ్గు? గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద ఆయన, మీ తండ్రి వయసు ఉన్న ఆయన ఒక పెద్ద మనిషిని అట్లా పెగ్గు గిగ్గు అని మాట్లాడు. అట్లాంటి విలువలు కాదు. కొడుకు వయసు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇలాంటి చెత్త మాటలు మాట్లాడిండ్రు. కాంగ్రెస్ మీ కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా నైతిక విలువలు ఉంటే 2 ఏళ్ల నుంచి ఇక రుణమాఫీ చేస్తాను చేయండిరా నాయన. వెనక ఆడపిల్లలకు కులంబంగా ఇస్తాను నాయన, లేకపోతే స్కూటీలు ఇస్తాను ఈయనరా నాయన, లేకపోతే యూరియా బత్తాలు లేవరా నాయన. రోడ్ల మీద పాస్బుక్లు పెట్టుకొని పోతా ఉన్నారు, కొట్లాడుతా ఉన్నారు, ప్రజలు ఆగమైతా ఉన్నారు, గురుకులాల్లో పిల్లలు చనిపోతా ఉన్నారు. సిగ్గు తెచ్చుకొని ప్రజల్లోకి వచ్చి చూసి మీరు ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఎప్పుడు దోసుకుందాం దాచుకుందాం అనే నినాదంతో మీరు కాంగ్రెస్ వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఇదేనా మీకు? అధికారం రాగానే అహంకారం ఎక్కింది మీకు. తప్ప ఎక్కడ కూడా అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకి ఏమైనా మంచి చేద్దామని అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఏమైనా మంచి చేద్దామని మీ మైండ్ లో మీ మనసులో ఉందా అని అడుగుతాను. మీకు బాధ అవుతుంది. నుమాన్ గారు వారిని మాట్లాడివ్వండి, మీరు సమాధానం చెప్తున్న తర్వాత. మీరు మాట్లాడేటప్పుడు నేను గమ్మునున్నా. నేను మాట్లాడే మాటలకు మీ గుండెలు తగులుతా ఉన్నాయి. ఎందుకంటే మీకు సోయి లేదు, మీ పార్టీకి అవగాహన లేదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరేం చేయలేదు. ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిరు. 2 ఏళ్లలో ఆగం చేసిన పార్టీ ఏకైక పార్టీ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ. మీరు ఆగాలి. తప్పండి, వినండి ఫస్ట్. మీరు మాట్లాడేటప్పుడు నేను అన్ని విన్నానండి. మీరు ఎంత మాట్లాడినా నేను విన్నా. దయచేసి వినాలి. మీకు పొద్దున్న లేతే తెలంగాణ రాష్ట్రంలో ఏ భూమి అమ్ముదాం, ఏ లగచర్ల వాళ్ళ భూములు లాక్కుందామా, లేకపోతే ఏదైనా హెచ్ఈ భూములు లాక్కుందామా, ఇదే పని తప్ప ఎక్కడన్నా ఇంత తాటాడు మట్టి తీసి ఇంత పిల్లర్లు వేసి ఇంత బడి కడదాం గుడి కడదాం అని సోయిందా? సోయి లేదు.
ప్రాజెక్టులు కడదామని తోయిందా? ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి ఆఖరి స్టెప్పులు ఎత్తపోయాడు అనేది పేరు కాక తీసుకొచ్చింది మీ రేవంత్ రెడ్డి గారు కాదా, మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ఇలా రాష్ట్ర ప్రజలందరూ మొత్తుకుంటారు ఆయన కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొని. మీరు ఇలా గ్రామ పంచాయతీలు చూసుకుంటే మీరు అంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎంత అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచారో ఒకసారి చూడండి. ఇలా మీకు మైండ్ ఖరాబ్ అయిపోయినాయి, దిమ్మ తిరిగింది. ఇలా మళ్ళీ ఎట్లా నాయన నెక్స్ట్ మళ్ళీ కారు గుర్తు మీద ఓటుకెళ్తే ఇలా కేసీఆర్ బయటకు వచ్చిండు, కారు గుర్తు మీద బయటకు వెళ్తే ప్రజలందరూ కూడా కారు గుర్తు వైపు ఓటేసే దిశగా పనిచేస్తారు. ఖచ్చితంగా నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మీరు రాసుకోండి అనేది ప్రజలు కూడా చెప్పేసిరు, నిర్ణయించారు. ఇలా మీకు ఏం చేయాలో అర్థం కాక ఓ నలుగురు మళ్ళీ అంటే సమీక్షలు సమావేశాలు కాలయాపనగా మీరు ఏం చేస్తారండి? అదే మరి సతీష్ గారు ఇప్పుడు మరి ఈ అంశాలన్నీ కూడా సతీష్ గారు ఈ అంశాలన్నీ కూడా అసెంబ్లీకి వెళ్ళి కేసీఆర్ గారు మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అవసరమైతే చెప్పమనండి, అసెంబ్లీ సమావేశాలు కూడా చెప్తాం, సముచిత గౌరవము స్థానము అదే విధంగా సమయం కూడా ఇస్తాం, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి, మేము కూడా దానికి సమాధానం చెప్తామన్నారు. మరి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కానీ అక్కడ ఉన్న మంత్రులు కానీ ఆడ అసెంబ్లీలో కూర్చున్న మంత్రులు ఇంకొక బయట ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోతే ఇంకా రాజకీయంగా పదవులు పొందిన వాళ్ళు ఇదంతా కేవలం ఏ పార్టీలో ఉన్నా కూడా కేవలం కేసీఆర్ గారి భిక్ష. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు సతీష్ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్తారా? అసెంబ్లీకి వెళ్తారా? ప్రసాద్ గారు